హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఇంకా కవర్ చేద్దాం. సో ఏంటంటే మార్నింగ్ ఇడ్లీ పెట్టాను, అవి మిగిలాయి. ఇడ్లీ ఉప్మా చేస్తున్నాను అనమాట, పడేయడం ఇష్టం లేక. సో దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందే, మీరు ఐటమ్స్ చూశారు కదా. సో స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం లైట్గా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి. నేను ఓన్లీ 1 పచ్చిమిర్చి తీసుకున్నాను, నాకు ఆ స్పైసీ సరిపోతుంది. మీకు మీ టేస్ట్ని బట్టి, క్వాంటిటీని బట్టి మీరు కొంచెం పచ్చిమిర్చిని ఎక్కువ తీసుకోండి. సో పోపు అయిపోయిన తర్వాత మనం చూసారు కదా, మనం కరివేపాకు, మిర్చి వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసాము. ఎర్రగడ్డలు కూడా కొంచెం వేగిన తర్వాత ఉప్మా వేసుకొని, అంటే ఇడ్లీని మెత్తగా మనం మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్నది మనం ఆ పోపు వేగిన తర్వాత ఇడ్లీ పొడి అలా వేసేసి బాగా కొంచెం రోస్ట్ చేసుకొని తర్వాత మనం కొంచెం పప్పుల పొడి అంటాం, మా సైడ్ మేము పప్పుల పొడి అంటాము. అది కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు, మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు వేసుకొని సార్ట్ అవుట్ చేసుకోండి. అండ్ ఒక గిన్నెలోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే హాట్గా బాగుంటుంది. మర్చిపోయాను, నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఇన్ బిట్వీన్ పోపుకి. ఇడ్లీ వరకు మనం ముందే పిండిలో వేసుకుంటాం కదా, సో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.